అందరికీ నమస్తే అండి. నా పేరు సూర్య. అడిషనల్ అడ్వకేట్ జనరల్ అయినటువంటి పొన్నవేలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి నిన్న ఒక విషయాన్ని చాలా క్లియర్గా క్లారిఫై చేశాడు. ఏంటంటే, ఎవరైతే బలిపశువుల కింద సిద్ధపడి ఒకవేళ భవిష్యత్తులో కేసులు వచ్చి అవినీతి కేసులు ఏమన్నా వస్తే జైలుకి కూడా వెళ్ళడానికి సిద్ధపడతారో వాళ్ళని మాత్రమే జగన్ రెడ్డి గారి క్యాబినెట్లో మంత్రులుగా తీసుకుంటారని చెప్పేసి ఒక చాలా క్లియర్గా అని చెప్పాడు నిన్న. ఎలా చెప్పాడు నేను చెప్తాను. 2004 నుంచి 2009 వరకు జరిగినటువంటి క్విట్ ప్రోకో అంటే ప్రభుత్వం నుంచి ఎవరైతే లబ్ధి పొందారో కంపెనీలు, అది ఏదైనా కానీ భూమి కేటాయించడం ద్వారా కానీ, లేదంటే వాళ్ళకి ఏమైనా కాంట్రాక్ట్స్ కానీ రావడం ద్వారా కానీ, సో ఆ లబ్ధి పొందిన కంపెనీస్ ఏమైతే ఉన్నాయో అవి పెట్టుబడులు పెట్టి క్విట్ ప్రోకో జరిగిందని చెప్పేసి అప్పుడు కేసులు అవి. అది నిజం కూడా జరిగింది కదా, మరి పెట్టుబడి పెట్టారు కదా జగన్ రెడ్డి కంపెనీల్లో, అందుకే కేసులు పెట్టారు. లేకపోతే ఎందుకు పెడతారు కేసులు? అసలు ఏమీ లేకుండా కేసులు ఎలా పెట్టేస్తారు? డబ్బులు రావడం నిజమే కదా, కంపెనీలో పెట్టుబడులు పెట్టడం నిజమే కదా. వాళ్ళు ఎవరైతే ప్రభుత్వం నుంచి లబ్ధి పొందారో, అంటే భూములు కానీ కాంట్రాక్ట్లు కానీ పొందారో వాళ్ళు మాత్రమే జగన్ రెడ్డి కంపెనీలో పెట్టుబడులు పెట్టారు కదా, అది నిజమే కదా. అందుకే కదా కేసులు పెట్టింది, నిలబడింది. సో ఆ కేసులు అయితే ఏవైతే ఉన్నాయో ఆ శాఖకి సంబంధించి ఎవరైతే మంత్రి ఉంటారో అతనిది మాత్రమే బాధ్యత. సంతకాలు పెట్టింది అతనే, శిక్ష పడితే అతనికే పడుతుంది. అప్పుడు ఎవరైతే సెక్రటరీ ఉంటారో అతనికి పడుతుంది. ఆ సెక్రటరీ అంటే ఐఏఎస్ ఆఫీసర్స్, వాళ్ళు. ముఖ్యమంత్రికి కూడా సంబంధం ఉండదు అని చెప్పి నిన్న పొన్నవేలి సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి చెప్తున్నాడు. అంటే అతను అంటుంది ఏంటంటే, ముఖ్యమంత్రి ఏమైనా అవినీతి చేసినా కూడా, అంటే ముఖ్యమంత్రి చెప్పినట్టే కదా మంత్రులు చేసేది. అది ఎవరికైనా చిన్న పిల్లోడిని వెళ్ళి అడిగితే చెప్తాడు. చిన్న పిల్లోడిని వెళ్ళి రోడ్డు మీద అడిగితే, ఇప్పుడు మంత్రి ముఖ్యమంత్రి చెప్పకుండా ఏమైనా చేస్తాడంటే ఆ పిల్లోడు చెప్తాడు. మీరు కామెడీలు ఎందుకు ప్రెస్ మీట్ల ముందుకు వచ్చి కూర్చుని? నువ్వు పొడిచేది ఏం లేదు. ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టి సరి చేసినంత మాత్రం నిన్ను ఎవడు నమ్మడు. మీకు మద్దతు ఇస్తున్న కొంతవరకు నమ్ముతుంది అంతే. జనం ఎలాగ విడిపోయారు, ఓపెన్గా మాట్లాడుకుందాం. జనం విడిపోయారు పార్టీల వైజ్గా. అంటే కొంతమంది న్యూట్రల్ పీపుల్ ఉంటారు, కొంతమంది ఎవరైతే నీకు సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళకి నువ్వు మర్డర్లు చేసినా పర్వాలేదు, దోపిడీలు చేసినా పర్వాలేదు, హత్యలు చేసినా పర్వాలేదు, దొంగతనాలు చేసినా పర్వాలేదు, ఇంకేం చేసినా పర్వాలేదు, వాళ్ళకి ఓటు మీకే వేస్తారు. ఇది ఫిక్స్. ఎంత కావాలో అంత సపోర్ట్ చేస్తారు మీకు. ఇప్పుడు మీరు ఈ జగన్ రెడ్డికి ఎలాగా నువ్వు ఎలా సపోర్ట్ చేస్తున్నావో అలాగే వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఇంకొంతమంది ఇంకో పార్టీ, ఇంకొంతమంది ఇంకో పార్టీ, విడిపోయారు కదా ఇలాగా. దీని గురించి మళ్ళీ మనం ఏదో నేను నీతివంతుడిని ఎందుకు ఈ చూడటానికి కామెడీగా ఉంటుంది. అంత చదువుకున్న అతను కదా, ఏం మాయ చేసి బతికేద్దాం అనుకుంటున్నావు నువ్వు? నువ్వే మాయ చేసుకుంటున్నావు. జనాలు అందరూ ఎప్పుడో విడిపోయారంతా. ఎవరి స్థాయిలో వాళ్ళు అవినీతి చేసుకుంటున్నారు. కొంత గొడవ వదులుతుంది. మొత్తం రాష్ట్రాన్ని ఏ పక్క రాష్ట్రానికో దేశానికి అమ్మేసి అందరూ పనిచేసుకుంటే పోద్దేమో. సో అందుకని అటువంటి కామెడీలు వద్దు. ఎందుకు, నిజంగా చూడటానికి కూడా బాగోదు. సో ఇతను చెప్తున్న ప్రకారం ఏంటంటే, బలిపశువులను రెడీ చేసి పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు జరిగేది అవినీతి ఏమన్నా ఉంటే ఆ మంత్రులు సిద్ధంగా ఉండి వాళ్ళు జైలుకి వెళ్ళడానికి రెడీగా ఉండమని ఈయన ఇండైరెక్ట్గా చెప్పేశాడు. ముఖ్యమంత్రి అనే వ్యక్తికి ఏ సంబంధం ఉండదు. సో ఆ సంబంధిత శాఖకి, ఇప్పుడు ఎవరైతే ఏ శాఖలో అయితే అవినీతి జరిగింది, అంటే అవినీతి అంటే ఏంటి, ఇప్పుడు ఏ శాఖలో అయితే అవినీతి జరిగిందో దానికి సంబంధించి మినిస్టర్ ఎవరైతే ఉంటారో అతనికి మాత్రమే సంబంధం, అతనికి మాత్రమే శిక్ష పడుతుంది. ఒకవేళ అవినీతి ఏమైనా జరిగింది అంటే కేసులు పెడితే కనుక ముఖ్యమంత్రికి సంబంధం ఏమన్నా అని ఇతను క్లియర్గా చెప్పేశాడు. మంత్రులు బలి పశువులు చేస్తున్నారని చెప్పేశాడు అనమాట. 2004 నుంచి 2009 వరకు ఏదైతే అవినీతి జరిగిందో, అంటే క్విట్ ప్రోకో ఏదైతే జరిగిందో, ఆ శాఖలో ఏ శాఖ నుంచి అయితే ఆ వర్క్స్ కానీ ఆ ల్యాండ్ కానీ అలాంటి జరిగిందో వాటికి సంబంధించి మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అకౌంట్లో డబ్బులు ఏమైనా పండియా, లేకపోతే వాళ్ళ కంపెనీలో వాళ్ళు ఏమైనా పెట్టుబడి పెట్టారా, ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళు ఆ సంబంధిత శాఖ మంత్రి కంపెనీల్లో కానీ ఎట్లయినా పెట్టుబడులు పెట్టారా? అసలు ఏ సంబంధము లేనటువంటి జగన్ రెడ్డి అనే వ్యక్తి కంపెనీల్లో మాత్రమే పెట్టుబడులు ఎందుకు పెట్టారు? చిన్న క్వశ్చన్ కదా ఇది. చిన్న పిల్లోడికైనా అర్థమయ్యే క్వశ్చనే కదా ఇది. మరి దీనికి ఎందుకు అంత లాగుతున్నావు గంట ప్రెస్ మీట్?
దేనికి అంత లాగుతున్నావు? చట్టాల్లో ఉన్న లొసుగుల్ని వాడుకుని తప్పించుకోవడానికి ఎలా ట్రై చేస్తున్నాను అని చెప్పాడు. ఇంకెందుకు? చట్టాల్లో ఉన్న లొసుగులు ఏంటంటే వాటిని వాడుకుని యాక్చువల్గా అందరికీ ఎవరి స్థాయిలో వాళ్ళకి పవర్స్ ఉంటాయి. ప్రతి మంత్రికి, కలెక్టర్కి అందరికి ఉంటాయి. కానీ వాళ్ళందరూ సీఎం, ముఖ్యమంత్రి ఏ ఏ స్థాయిలో వాళ్ళు మంత్రుల మాట, కొంతమంది కలెక్టర్లు వినాల్సి వస్తుంది, మంత్రులందరూ ముఖ్యమంత్రి లేదంటే తీసేస్తాడు కదా. వాళ్ళకి పదవి కావాలి. ఇతని కింద బానిసలుగా, ముఖ్యమంత్రికి ఏమో బానిసలుగాను, ఒకవేళ ఏమైనా కేసు వస్తే జైలుకి వెళ్ళే టైప్లో మనుషులు కావాలి. అంతే నడుస్తుంది ఇక్కడ. దాన్ని అడ్డు పెట్టుకుని మీరు తప్పించుకోవడానికి ప్రయత్నిస్తారని చెప్పు, సింపుల్, అర్థమైపోద్ది. ఏముంది? అందరికీ పవర్స్ ఉన్నాయి, కానిస్టేబుల్ కూడా ఉన్నాయి హక్కులు. అతను ఇష్టం వచ్చినట్టు సస్పెండ్ చేయడానికి లేదు కదా. కోర్టుకు వెళ్ళొచ్చు, ముందు కంప్లైంట్స్ ఇవ్వచ్చు అందరికీ ప్రాపర్ వేలో, ఎస్పీ వరకు, డీజీపీ వరకు. ఆ తర్వాత కాదనుకుంటే కోర్టుకు వెళ్ళొచ్చు. అందరికీ హక్కులు ఉన్నాయి. కానీ అంత ఎవరు పోరాడతారు? అంత ఓపిక ఎవరికి ఉంది? అంత సహనం ఎవరికి ఉంది? టైం పట్టేస్తుంది కదా ఈ ప్రాసెస్ అంతా. ఆ లొసుకులను అడ్డు పెట్టుకుని తప్పించుకోవడానికి ఏ రకంగా ట్రై చేయాలో ఆ రకంగా ట్రై చేస్తున్నానని చెప్తున్నాడు ఇతను. చెప్తుంది ఏంటంటే, మీరు జగన్ రెడ్డిని డిస్ట్రాయ్ చేయాలంటే మీ కాంగ్రెస్ పార్టీని డిస్ట్రాయ్ చేసుకోవాలి మీకు మీరే అంటున్నాడు. అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నది ఎవరు? రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి. అంటే మరి అతను కాంగ్రెస్ పార్టీ డిస్ట్రాయ్ అంటే ఎవరిని చేసుకోవాలా? ఆ మంత్రులు, రాజశేఖర రెడ్డి, వీళ్ళందరినీ డిస్ట్రాయ్ చేసుకోవాలా? నువ్వు చెప్తుంది అదే కదా. ఆవిడ చెప్పిన తప్పే ఉంది. ఇంకా షర్మిల ఆవిడ, నువ్వు పెట్టిన కేసు అదే కదా, ఇతను పెట్టిన కేసే అది. అతనే చెప్తున్నాడు, జగన్ రెడ్డిని డిస్ట్రాయ్ చేయడానికి ముందు మిమ్మల్ని మీరు డిస్ట్రాయ్ చేసుకోవాలంటే మీరు మంత్రులు కాబట్టి మేము సంతకాలు లేకుండా ఆ వర్కులు ఎలా వెళ్తాయి, అతనికి జగన్ రెడ్డికి ఎలా ఆ డబ్బులు వస్తాయి అని చెప్తున్నాడు అతను. అంటే ముందు వాళ్ళకి శిక్ష పడాలి, ఇతనికి శిక్ష పడాలంటే ఆ లొసుకుని అడ్డుపెట్టుకుని, ఆ లూప్ హోల్ని అడ్డుపెట్టుకుని ఇతన్ని బయటికి లాగడానికి ట్రై చేస్తాను. మరి అప్పుడు అందరినీ యాడ్ చేసింది ఎవరు? నువ్వే అవుతావు కదా. నువ్వే చెప్తున్నావు కదా డైరెక్ట్గా. ఇంకేంటి దాంట్లో? రాజశేఖర రెడ్డి అనే పేరుని తీసుకొచ్చింది నువ్వే కదా. మరి అప్పుడు ముఖ్యమంత్రి అతనే కదా. అతను కూడా వస్తారు కదా. సరే, సంబంధిత శాఖ ఆయన దగ్గర కూడా కొన్ని శాఖలు పెట్టుకుంటారు కదా, కొన్ని పోర్ట్ఫోలియోస్ అతని దగ్గర కూడా పెట్టుకుంటారు. అన్ని పోర్ట్ఫోలియోస్ మొత్తం ఇచ్చారు కదా మంత్రులకి. సో ఇతని ప్రకారం మరి పెట్టింది అతనే, యాడ్ చేసింది అతనే అవుతాడు. నువ్వే కదా మరి ఇంకా యాడ్ చేసింది. పొన్నవేలి సుధాకర్ రెడ్డి గారు, అదే కదా షర్మిల అని ఆవిడ చెప్తుంది. మరి దాంట్లో ఆవిడ చెప్పంది ఏంటి? ఆవిడ తప్పు చేసింది ఏంటి? అబద్ధాలు చెప్పేసింది ఏంటి? నువ్వు నిజాలు చెప్పేసింది. సత్యహరిశ్చంద్రుడు ప్రభుత్వం ద్వారా జీతం తీసుకుంటే సిగ్గు లేకుండా మాట్లాడుతూ బయటకు వచ్చి మళ్ళీ నేను సత్యహరిశ్చంద్రుడిని, షర్మిల గారు అబద్ధాలు చెప్తున్నారు, మీరు ఎందుకమ్మా అబద్ధాలు చెప్తున్నారు, నువ్వు నిజాలు చెప్తున్నావా? లూప్ హోల్స్ని వాడుకుని ఇతను బయటికి రాక్కుని ఎలా రావాలి? అన్యాయం కదా అది. అక్రమంగానే ట్రై చేస్తున్నావు నువ్వేదో ఉత్తముడిలాగా, సత్య హరిశ్చంద్రుడిలాగా, నీతివంతుడిలాగా, నీతిగా మాత్రమే కట్టుబడి పనిచేస్తున్నోళ్ళలాగా ఎందుకు అవన్నీ వెళ్ళాక కామెడీలు? సో దీన్ని బట్టి అర్థమైంది ఏంటంటే, సంబంధిత ఏదైతే శాఖలో అవినీతి జరిగిందో ఆ శాఖలో మినిస్టర్ ఎవరైతే ఉంటారో అతను, సెక్రటరీస్, ఐఏఎస్లు, ఐఆర్ఎస్లు, ఆ స్థాయిలో ఉన్న అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధము, వాళ్ళదే బాధ్యత. ముఖ్యమంత్రికి ఏ సంబంధం ఉండదు. ముఖ్యమంత్రి చేయమని చెప్పిన, ముఖ్యమంత్రి చేయించిన ఆ వర్క్ వల్ల ముఖ్యమంత్రి ప్రాఫిట్ పొందిన, అంటే అతని ఏదో ప్రభుత్వం పార్టీ ఫండ్ కింద ఆ లబ్ధి పొందిన వాళ్ళు పార్టీలో ఫండ్ కింద ఇచ్చిన, ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో ఇచ్చిన, అది ముఖ్యమంత్రికి ఏ ఎఫెక్ట్ పడదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కాదు కదా ఆ శాఖలో ఉన్నది, ముఖ్యమంత్రి సైన్ చేయలేదు కాబట్టి అని క్లియర్గా చెప్పేశాడు. సో వీళ్ళందరూ బలిపశువులు ప్రస్తుతానికి, మనం అర్థం చేసుకోవాల్సింది అది. ఓకే అండి.